హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పర్ఫెక్ట్గా పొంగడాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను చెప్తున్న విధంగా చేస్తే పొంగడాలు అనేవి మెత్తగా పర్ఫెక్ట్గా టేస్ట్గా వస్తాయండి. 2 కేజీల రేషన్ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే వడకట్టుకుని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టిన బియ్యాన్ని మనకు దగ్గరగా ఉన్న మిల్లుకి కానీ లేదా మన ఇంట్లో మిక్సీ పట్టి మెత్తటి పిండిలా చేసుకోవాలండి. వచ్చిన పిండిని దగ్గరికి నొక్కుని ఉంచుకోవాలి, లేకపోతే పిండి అనేది ఆరిపోతుంది. 2 కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం తీసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే 1/2 కిలో బెల్లం వేసుకోవచ్చు. ఆ బెల్లాన్ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో తురుముకుని ఉంచుకున్న బెల్లాన్ని వేసి 1 కప్పు వాటర్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలండి. మొత్తం బెల్లం అనేది పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పాకాన్ని ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ పోసుకుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాకం తీగలా వస్తే సరిపోదు, కొంచెం ముద్దగా అవ్వాలి. ముద్దగా అయితేనే పొంగడాలు అనేవి మెత్తగా వస్తాయి. ఈ పాకం గట్టిగా అయిపోయినా పొంగడాలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం అనేది ముద్దగా రావాలి. ఆ తరువాత బెల్లం పాకంలో వరిపిండి కొద్దిగా వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఉండలు పట్టకుండా అవుతుంది. ఒకేసారి పిండి మొత్తం వేసేస్తే బెల్లం పాకం అనేది ముద్దగా అయిపోతుంది. అందుకనే కొంచెం పిండి మొత్తం వేసుకోవాలి. ఆ తరువాత ఆ పొంగడాల పాకంలో ముందుగా మరిగించి ఉంచుకున్న వేడి నీళ్ళు కొంచెంగా వేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల పొంగడాలు అనేవి మెత్తగా గుల్లగా వస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఆ తరువాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత ఒక గరిటెతో ఇలా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ పొంగడాలు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి. ఈ పొంగడాల పిండి ముద్దగా అవ్వకుండా ఎప్పటికప్పుడు హాట్ వాటర్ కలుపుకుంటూ ఉండాలి. పొంగడాలన్నిటిని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకోవాలండి. అవి ఆరిన తరువాతే మనం వేరే దానిలో స్టోర్ చేసుకోవాలి. అలా చేయకపోతే పొంగడాలు అనేవి ఒకదానితో ఒకటి అంటుకుపోతాయండి. కొంచెం కష్టంగా ఉన్న ఓపికగా వండుకుంటే ఈ పొంగడాలు అనేవి చాలా టేస్ట్గా స్మూత్గా ఉంటాయి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.